Hello cuties, welcome to PW Andhra Pradesh. This is Madhuri Vennu, your biology mentor. ఈ రోజు అయితే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో క్వశ్చనైర్స్ ఉంటాయి కదా. సో క్వశ్చనైర్స్ ఏవైతే ఉంటాయో మీకు దేనిపైన అడుగుతారు, స్పెషల్ డాక్టర్స్ పైన అడుగుతారు. సో క్వశ్చనైర్స్ మీరు అసలు క్వశ్చన్స్ అడగాలి అంటే ఆ డాక్టర్ ఎవరు అనేసి మీకు తెలిసి ఉండాలి కదా. సో ఆ లిస్ట్ అయితే నేను ఇంపార్టెంట్ డాక్టర్స్, వాటిలో స్పెషలిస్ట్ అండ్ ఆల్సో వాళ్ళకి ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు అలా అది అయితే ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్వి మీరు చదివేసి అంటే సేఫ్ సైడ్ ఉండొచ్చు అనమాట. సో ఈ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి అంటే లిస్ట్ ఎక్కడ ఉంటుంది నాన్న? వాట్సాప్లో ఉంటుంది. వాట్సాప్ లింక్ ఎక్కడ ఉంటుంది? కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఛానల్ బయోలో కూడా ఉంటుంది. ఓకేనా? లింక్ క్లిక్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీరైతే ప్రాక్టీస్ చేసేయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డాక్టర్స్ అంటే మనకి కార్డియాలజిస్ట్ ఉంటారు. కార్డియో అంటే ఏంటి నాన్న? హార్ట్ రిలేటెడ్ డాక్టర్ అన్నమాట. అండ్ పల్మనాలజిస్ట్ ఉంటారు. ఒకవేళ మీ స్కూల్కి పల్మనాలజిస్ట్ విజిట్ చేశారు అనుకోండి, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అనేసి ఉంటుంది. పల్మనాలజిస్ట్ అంటే ఏంటి నాన్న? లంగ్స్ రిలేటెడ్ అన్నమాట. అండ్ న్యూరాలజిస్ట్ అంటే ఎవరు? నర్వ్స్కి రిలేటెడ్. నెఫ్రాలజిస్ట్ అంటే ఎవరు? కిడ్నీస్కి రిలేటెడ్. సో అలా ఇప్పుడు ఒక లిస్ట్ అయితే ఉంటుంది నాన్న. అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే ఎవరు నాన్న? ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఎవరైతే ఒక స్పెషల్ పర్సన్, సైంటిస్ట్ కానీ ఎవరైనా స్టడీ చేస్తారో ఆ పర్సన్ని మనం ఎన్విరాన్మెంటలిస్ట్ అంటారు. అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ గురించి మిమ్మల్ని కూడా క్వశ్చనర్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్పెషల్గా డాక్టర్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అంటే ఎవరు నాన్న? మీకు డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూసే డాక్టర్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఎవరు? ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి నాన్న? మీకు ఏవైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. సో దానికి రిలేటెడ్ డాక్టర్స్ మీకు థైరాక్సిన్ హార్మోన్ని బ్యాలెన్స్ చేయడం ఎట్లా, గ్రోత్ హార్మోన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం ఎలా, అండ్ మేల్ రిలేటెడ్ మీకు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏ హార్మోన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మేము ప్రాపర్గా హెల్తీగా ఉండాలంటే ఏమి హార్మోన్ని మెయింటైన్ చేయాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే మీరు ప్రాపర్గా ఏదైతే కంటెంట్ ఇస్తారో, ఏదైతే క్వశ్చన్ ఇస్తారో దానికి రిలేటెడ్ మాత్రమే మీరు క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇవి అయితే ఒకసారి డాక్టర్స్ చూసుకోండి నాన్న. అండ్ వీటితో పాటు మీకు ఏపీ 100 days యాక్షన్ ప్లాన్లో ఏవైతే క్వశ్చనర్స్ ఉన్నాయో, స్పెషల్ డాక్టర్స్ ఉన్నారో వాటన్నిటిని కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ వాటితో పాటు మీ ప్రీ ఫైనల్స్ అండ్ గ్రాండ్ టెస్ట్లో కూడా అడిగిన క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోండి. అండ్ సో ఇలా మనం 1 by 1 సెక్షన్ కంప్లీట్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా అయితే రివిజన్ చాలా సింపుల్గా అవుతుంది. సో మీరు ఇది వెంటనే ప్రాక్టీస్ అయితే చేసేయండి, డీలే చేయకుండా. సో టైం వేస్ట్ చేయకుండా వెంటనే డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేయండి. అండ్ మీరు అసలు ఏం క్వశ్చన్ వస్తుంది ఈ టాపిక్ నుంచి అనేసి గెస్ట్ చేస్తున్నారు, ఏ డాక్టర్ గురించి వస్తుంది అనేసి గెస్ట్ చేస్తున్నారు, ఒక్కసారి కామెంట్లో చెప్పేసేయండి. ఒకవేళ మీరు కామెంట్ చేసినది ఫైనల్లో వస్తుందో లేదో అనేసి ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో బై నాన్న, టిల్ దెన్ టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మళ్ళీ ఇంకొక టాపిక్తో, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాము. అప్పటి వరకు అయితే హెల్త్ జాగ్రత్త, ఎగ్జామ్స్ మంచిగా రాయండి అండ్ మంచిగా రివిజన్ అయితే చేసేసుకోండి. బై, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.